ప్రార్థించాను. అలాంటి సంఘాన్ని కట్టు ప్రభువా, ఆత్మలను రక్షించే సంఘాన్ని నువ్వు కట్టు ప్రభువా అని ప్రార్థించాను. దేవుని మహాకృపను బట్టి అలాంటి ప్రత్యక్షత కలిగిన వ్యక్తుల్ని నాకు ఇచ్చి అలాంటి సంఘాన్ని నా ప్రభు కట్టాడు. ఇది నా అతిశయం కాదు, నా ప్రభు మహిమ కొరకు చెప్తున్నా. ఇది నా ప్రభు చేసిన కార్యము. ఓకే, ఇప్పుడు ఇక రెండవ విషయం చెప్తాను. ఇంకా మనం బ్యాలెన్స్ అవ్వాల్సినటువంటి మరికొన్ని సంగతులు. ఏ సంఘము సమాజాన్ని ఆకర్షించిద్ది? సంఘము ఎలా ఉంటే సమాజము ఆకర్షింపబడిద్ది సంఘములోనికి? ఇంకా అనేక ఆత్మల్ని మనం ఎలాగ రక్షించగలం? పాతాళలోక ద్వారములు మన ఎదుట నిలవకుండా ఎలా తరిమి కొట్టగలం, ఎలా తొలగించగలం అనేది మనం నేర్చుకుందాం ఈ వేళ. వాటిల్లో మొట్టమొదటి విషయము ప్రేమ వర్ధిల్లే సంఘము. దైవిక ప్రేమ వర్ధిల్లే సంఘము సమాజాన్ని ఆకర్షించగలుగుతుంది. ప్రేమ కోల్పోయిన సంఘము, బాగా వినండి, ప్రేమను కోల్పోయిన సంఘము ఒకనాటికి దాని ఉనికి కూడా అది కోల్పోతుంది అని నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా చురుగ్గున్నారు మీరు. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పు, చదువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చెప్పేసేనా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలుల కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభము అంటే ఏందండి? దీపస్తంభము అంటే పైనే చెప్పాడు, నీవు చూచిన ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, నీవు చూచిన ఆ 7 నక్షత్రములు సంఘపు దూతలు అని పైనే చెప్పాడు. చూసుకోవచ్చు మీరు. దీపస్తంభము సంఘానికి గుర్తు. ప్రియమైన విశ్వాసులారా, దయచేసి ఎవ్వరూ కూడా పరధ్యానంగా ఉండొద్దు. అందరూ శ్రద్ధ కలిగి మాటలు వినండి. ఏ సంఘము సమాజాన్ని